దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు సమయంలో దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి. ఈ దినాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో అనేక మంది కూడా ఎలాంటి పరిచర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా ఎలాంటి పరిచర్యలు జరుగుతున్నాయో ఈ దినము జ్ఞాపకం చేసుకొని మరి కొన్ని విషయాల నిమిత్తమే ప్రార్థన చేయాల్సి ఉంది. దానికోసమే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. జీసస్ వర్షిప్ సెంటర్ వేటపాలెం ద్వారా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ దేవుని మాట సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే మనకందరికీ కూడా తెలిసిందే. ఈ దినాలలో సువార్త పరిచర్యను చేయటానికి ఆయా ప్రాంతాలలో అనేక ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యతిరేకతలు ఎన్నో కూడా లెగుస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో కూడా సువార్త పరిచర్యను చేయటానికి అనేక మంది కూడా దేవుని పేరట అద్భుతమైనటువంటి పరిచర్యలను చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, అశేష ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క అనంతలోకంలో, ఈ యొక్క అనంతలోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునిని తప్పకుండా అంగీకరించాలి. నిజమైనటువంటి సత్యమైనటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవాలి. ఈ లోకంలో వ్యర్థమైనటువంటి ఆ యొక్క మార్గములో, అనగా ఐగుప్తు యొక్క మార్గములో ఎవరూ కూడా కొనసాగకుండా కనాను దేశములో నివాసము చేయటానికి అవసరమైనటువంటి మార్గాన్ని వారు ఎంచుకొని ఆ యొక్క కనాను ప్రయాణములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క సంకల్పము, ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ తండ్రి అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీరు సర్వలోకములకు వెళ్ళండి. ఒక్కచోటే కాదు, ఈ దినాలలో అనేక చోట్ల దేవుని సువార్తలు ఉన్నాయి. దేవుని సువార్తకు కొదువే లేకుండా పోయింది. కానీ కొన్ని ప్రాంతాలలో అయితే సువార్త కరువైపోతుంది, పరిచర్య కరువైపోతుంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చాడు. అక్కడ ఈరోజు జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా ఈ రాత్రికాలపు సమయంలో ఈ యొక్క సువార్త పరిచర్యకు సంబంధించినటువంటి ఆ యొక్క పరిచర్య ప్రయాణం ప్రారంభమవుతూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నట్లయితే, యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, యాకోబును బట్టి సంతోషంగా పాడండి, రాజ్యములకు శిరస్సును, జనమును బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి, ప్రకటించండి, స్తుతి చెయ్యండి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలు రక్షణలోనికి వారిని తీసుకొని రావాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఉత్సాహధ్వని చెయ్యాలి, స్తుతించాలి, పాడాలి, కీర్తించాలి, ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? వ్యర్థమైనటువంటి మాటలు కాదు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అయితే ఆ ప్రకటన అనేటువంటిది ఎలాగుండాలి అంటే, అనేక మందిని నీ వైపుకు తిప్పును, అనగా దేవుని వైపు మరల్చి వారికి ఒక శ్రేష్టమైన నిత్య రాజ్యం ఉంది అని తెలిసేటట్లుగా మనము చేసేటువంటి ప్రకటన ఉండగలగాలి. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రకటన చెయ్యండి. ఇశ్రాయేలులో శేషించిన వారు అనగా తీసివేయబడిన వారు, లేక పడద్రోయబడిన వారు, లేక విడిచిపెట్టబడిన వారు. ఈ లోకంలో అనేక మంది దేవుని చేతిలో నుండి విడిచిపెట్టబడిన వారిగా ఉన్నారు. తెలుసా ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు
దేవుని చేతిలో నుండి జారిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకు అంటే వారికి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఎన్నో సాతాను కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకోసమే వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో జారిపోతూ ఉన్నారు. ఇంకో మాట చదువుకుందాం, చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనం 43వ వచనాన్ని చదువుకుంటే, దిగంబరినై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు అనగా దేవుని యొక్క ప్రకటన చేసిన వారు ఉన్నారే, దేవుని యొక్క మాట వినిన వారు ఉన్నారే, అనగా వాక్యాన్ని అనుసరించి నడిచిన వారు ఉన్నారే, దేవుని మాట సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పబడిన మాటను నెరవేర్చబడిన జనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు వారంటున్నారు, యెహోవా యెహోవా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చాం, నువ్వు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు నీ దాహాన్ని తీర్చాం, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకున్నాం అని దేవుడిని నీతిమంతులైనటువంటి వారు అడుగుతూ ఉన్నారు. అంటే దేవుని ప్రజలారా, మరి రాత్రి కాలపు సమయంలో జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా అనగా డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారి ద్వారా ప్రారంభించబడుతున్న ఉచిత ఆ యొక్క సువార్త పరిచర్య, ఒరిస్సా పరిచర్య ఈ యొక్క నెలలో అనగా ఈరోజు రాత్రి కాలం నుండి 13, 14, 15 గురువారం వరకు కూడా ఈ పరిచర్య కొనసాగుతుంది. ఈ పరిచర్య ఎలాగుంటుందంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటం, వస్త్రాలు పంచటం, లేని వారికి అనగా పరిచర్య అంటే ఒరిస్సా సరిహద్దులలో అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ అడవి ప్రాంతములోనికి క్రూర మృగాలు కలిగినటువంటి, లేక భాష తెలియనటువంటి, లేక వారి యొక్క జీవితం ఎలా ఉందో మనకి తెలియదు, ఎలాంటి తిరుగుబాటు చేస్తారో తెలియదు, ప్రాణాలే పోవచ్చు, ప్రాణాలే తీయొచ్చు, అలాంటి వారి మధ్యలోనికి ఈరోజు జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుని సువార్త వెళ్ళబోతూ ఉంది. వెళ్ళబోయే దాని కొరకు మనం ప్రార్థన చెయ్యాలి తప్పకుండా ఈ రాత్రి కాలంలో. ఈ పరిచర్య ఎన్ని దినాలైతే జరుగుతుందో, ఈ ఒరిస్సా బోర్డర్ పరిచర్య ఏదైతే ఉందో అటవీ శాఖ ప్రాంతంలో ఆ యొక్క అడవిలో నివసించేటువంటి జనులకు వస్త్రదానం, ఆ యొక్క చదువులు పిల్లలకు, స్కూల్ పిల్లలకు వాళ్ళకి కొంత ఆలోచన చెప్పటం, లేక చదువును కొంత నేర్పించటం, వెళ్ళిన దినాల్లోనే కొంతవరకు నేర్పించటం, మందులు పంపిణీ చేయటం, వారి ఆరోగ్యాన్ని బట్టి వారిని పరీక్షించి వారికి ఉచితమైనటువంటి వైద్యం చేయటం. అదే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను రోగినే ఉన్నప్పుడు మీరు చూడవచ్చితిరా, నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టితిరా, వస్త్రాలు లేనప్పుడు మీకు వస్త్రాలు ఇచ్చి. ఇది పరిచర్య అంటే. ఈ పరిచర్యను చేయటానికే ఈ యొక్క డాక్టర్ జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా ఆ ఫౌండర్ గారైనటువంటి జీసస్ వర్షిప్ సెంటర్ ఫౌండర్ గారైనటువంటి డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారి ద్వారా ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి తప్పకుండా. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇదిగో ఈ దినమందు నుండే రేపటి ఉదయకాలము, రాత్రి కాలము, అలాగనే ఎల్లుండి ఉదయము, రాత్రి, అలాగనే ఆ తర్వాత ఉదయము, రాత్రి ఈ పరిచర్య ఎన్ని దినాలైతే జరుగుతుందో అన్ని దినాలు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. వారి ప్రయాణము క్షేమకరమైన ప్రయాణము కలగాలి. వారి యొక్క అవసరతలన్నింటినీ దేవుడు తీర్చాలి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ దేవుడు అన్నిటిని సమకూర్చాలి. శారీరకంగా డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు మరియు వారి టీంకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాగనే తీసుకువెళ్తున్నటువంటి ఆ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నావో, మెడిసిన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాని మీద ప్రభు రక్త ప్రోక్షణ ఉండాలి. మీ యొక్క ప్రార్థన అలాగున ఆ రక్త ప్రోక్షణ నుండి మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ
గొప్ప కార్యాలు జరిగించి నెహెమ్యా సెలవిచ్చినటువంటి రీతిగా చెరపట్టబడినటువంటి జనుల కొరకు ఎలాగున ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నెహెమ్యా గ్రంథములో. ఆ చెరపట్టబడిన వారు, శేషింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు నెహెమ్యా ప్రార్థన చేసి ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము కూల్చబడినవని నేను దాని గుమ్మములు అగ్నితో కాల్చబడినవని వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట నెహెమ్యా. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, వాతావరణ అనుకూలత ఉండదు, వీరికి ఆరోగ్యం సహకరించలేకపోవచ్చు, తినేటువంటి తిండి సరైనటువంటి విధానంలో ఉండకపోవచ్చు. కాబట్టి మనందరం కలిసి ఒక సమూహంగా సమైక్యత కలిగిన, ఐక్యత కలిగిన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని సెలవిబడిన దేవుని మాట చొప్పున మనందరం కూడా సంఘబిడ్డలారా, లేక దేవుని సేవకులారా, లేక సువార్తికులారా, లేక ఇంకా ఆయా సంఘాలలో అభిషిక్తులైనటువంటి దైవజనులారా, నాయకులారా, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈరోజు జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా ఒరిస్సా పరిచర్య దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. దేవుడు అలాగున సహాయం చేయునుగాక. మీ ప్రార్థనలన్నిటికీ తగిన ప్రతిఫలాన్ని దేవుడు సమకూర్చునుగాక. ఆమేన్.